మాధవ్ కోసం మాధవ్ ఇంటికి గాయత్రి వెళ్తుంది. అసలేం జరిగిందంటే మాధవ్‌ని తలుచుకుంటూ గాయత్రి బాధపడుతుంది. ఫోన్‌లో మాధవ్ ఫోటో చూస్తూ నాకు పెళ్లయిందని తెలియగానే బావ ఎంత బాధపడుతున్నాడో ఒకసారి వెళ్లి బావని కలుసుకోవాలి అనుకుంటుంది. అయితే ఎక్కడికి వెళ్ళొద్దని తాయారు కండిషన్ పెట్టడంతో తన భర్త పర్మిషన్ తీసుకుని గాయత్రి వెళ్తుంది. అయినా సరే తాయారు బయటికొచ్చి అసలు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది. నువ్వు చూసిన వాడితోనే తాళి కట్టించుకున్నాను కదా ఇంకా నమ్మకం లేదా అంటుంది గాయత్రి. నమ్మకం లేనిది నీ మీద కాదు వాళ్ళ మీదని తాయారు అంటే బావకి ఆస్తి లేకపోవచ్చు గొప్ప విలువలున్నాయి ఏనాడు తప్పుగా ప్రవర్తించలేదు అలాంటి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించొద్దు అని చెప్తుంది. ఇక మాధవ్ ఇంటికి వెళ్ళిన గాయత్రి బావా అని పిలుస్తుంది. అయితే మాధవ్ గాయత్రి నిజంగానే వచ్చిందా లేదా అని అనుకుంటూ ఉంటాడు. ఇక గాయత్రి దగ్గరికి వెళ్తాడు. "ఎందుకొచ్చావ్?" అని గాయత్రిని మాధవ్ అడిగితే తన మెడలో ఉన్న తాళి చూపిస్తూ నా పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నన్ను మిసెస్ వినోద్ అని అంటున్నారు. ఇదిగో నా మంగళసూత్రం అని చూపిస్తుంది. పెళ్లి చేసుకునే వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకో అని అడగడానికి రాలేదు అంటుంది. రాత్రికి ఊరెళ్తున్నాను. నిన్నొకసారి కలవడానికి వచ్చానని గాయత్రి అంటుంది. మనం బావ మరదళ్ళం చిన్ననాటి స్నేహితులం కదా అంటుంది గాయత్రి. అవును అంటాడు పెద్ది. అయినా సరే ఇంతకు మునుపులా నేనెందుకు ఉండలేకపోతున్నాను? ఏవో హద్దులు ఉన్నట్లు అనిపిస్తుంది అంటుంది. మరో పెళ్లి చేసుకుంటే ఎంత ఆరిందతనం వచ్చింది. నాకే గమ్మత్తుగా ఉంది బావ అని గాయత్రి అంటూ ఉంటే పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్తాడు మాధవ్. నీ ఐదోతనమే నీకు ఆ ఆరిందతనాన్ని ఇచ్చింది అంటాడు పెద్ది. వీరిద్దరూ ఇలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటే కన్నా దూరం నుంచి చూస్తాడు. వేరేగా ఆలోచించుకుని వెంటనే చక్రికి చెప్పాలి అనుకుంటాడు.